బాబాయ్ గారు పరిస్థితులు ఎట్లున్నాయి మరి రైతులకు ఎట్లా సాగుతుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది? బాగానే ఉన్నాయి. బాగానే ఉందంటారు. ఏ విధంగా అంటారు బాబాయ్ గారు? పత్తి చేసి పెట్టుకుంటున్నాం రైతులది. ఉమ్, ఒడ్లు కొంటున్నామండి ధాన్యం. అంటే ధాన్యం పరిస్థితి ఏమి? చాలా మంది కూడా ధాన్యం పరిస్థితి కరెక్ట్ లేదు, తక్కువగా తీసుకుంటున్నారు పోయినసారితో పోలిస్తే అనేసి చెప్తున్నారు కదా, నిజమేనంటారు అదంతా? మార్కెట్ బాగానే మార్కెట్ బాగానే నడుస్తుంది. ఉమ్. ఇంకా ఈ పథకాలు ముచ్చట ఏమంటారు మరి? 6 గ్యారెంటీలు అనేసి చెప్పిండు కదా, 6 గ్యారెంటీలు ముచ్చట ఏమంటారు? ఇంకా చేయలేదుగా. ఈ గ్యాస్ ఒక్కటే వదిలింది, పింఛన. గ్యాస్ అనే పెన్షన్. ఇప్పటి వరకు అయితే ఏ పథకాలు అమల్లోకి వచ్చినాయంటారు? ఈ రెండే, గ్యాస్ అను పింఛన. గ్యాస్ అనే పెన్షన్ ఒక్కటే వచ్చినాయి, మిగతా పథకాలు ఏమి వస్తలేవు. చేయలేదు. మరి ఈ ఫింక్షన్ సంగతి ఏమంటారు? ఎవరు ఫింక్షన్లు ఎట్లా ఇస్తున్నారు ఏంటి అని? మామూలుగా సచివాలయంలో వాళ్ళు. అంతా మంచిగానే ఉందంటారు అట్లయితే, పథకాల విషయంలో కావచ్చు ఏదైనా కానీ టైం ఇచ్చి చూడాలంటారా? పర్లేదు, కొద్దిగా ఇంకా ఉన్నాయి చేయాల్సినవి, అవి పూర్తి చేస్తే కానీ అర్థం కాదు. మరి ఇప్పుడు రాజధాని ముచ్చట ఏమంటే, వైజాగ్ని రాజధాని చేయాలని కొంతమంది అంటున్నారు, వీళ్ళేమో దీన్ని అమరావతిని చేసిండ్రు కదా. వైజాగ్ కరెక్ట్ అంటారా, ఇది కరెక్ట్ అంటారా చేయటం? అమరావతి కరెక్ట్. అమరావతి కరెక్ట్ అంటారు. దేనికి కరెక్ట్ అంటారు అమరావతి చేయడం? ఇది అన్ని బాటలు సెంటర్లో ఉంటుందిగా. వైజాగ్ పోయి అన్నం వాడాన్నం ఉంది. అంటే అక్కడంటే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, డెవలప్ అయిన ఏరియా, అక్కడ చేస్తే రాజధాని బాగుంటుంది కూడా. వాటర్ బాగానే ఉంది, కృష్ణా నది ఉంది పక్కనే, వాటర్కి ప్రాబ్లం లేదుగా. ఆడ వాటర్ వేయడం అంత ఉప్పు నీరేగా, వాటర్కి ఇబ్బంది అంటారు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఈయన వచ్చిన తర్వాత ఎట్లా చేస్తున్నాడు ప్రజలకి? ఆయన చేసింది ఈయన చేస్తూనే ఉన్నాడు. ఇవే రావాలి పథకాలు, వదలాల్సింది. వస్తాయంటారా మరి? ఉచిత బస్సు అంటున్నారు, రేపు అమ్మఒడులు వస్తలేవు అంటున్నారు, ఏమీ సక్రమంగా లేవంటున్నారు కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు మరి సంపద సృష్టిస్తా అని ఎన్నికల ముందే ఎన్నో హామీలు విచ్చలవిడిగా ఇచ్చుకుంటూ పోయారు, ఇప్పుడేమో ఒక్కడు కూడా చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. చేస్తానుగా, 2 చేసిందిగా. ఇప్పుడు 2 పథకాలు చేసిండు, 4గే ఉంది. ఆ 4 కూడా చేస్తాడు, చేయకుండా ఎట్లుంటాడు? అంటే మన ప్రభుత్వం ఉంటే ఈ పాటికి అమ్మ వాళ్ళు వచ్చేవి, 40 సంవత్సరాలకు డబ్బులు వచ్చేవి అనేసి చెప్తున్నాడు కదా జగన్. చెప్పే మాటలకి చేసే చేతలకి చాలా తేడా ఉంటుంది. మరి రేపు కూడా రైతుల కోసం ఏదో పోరాటం అనేది చేస్తున్నారు, రేపు 11వ తారీఖు ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచి. ఏది చేసినా ఎట్లా సాగుతుందంటారు ఇప్పటివరకు అయితే? అట్నే పర్లేదు ఒక రకంగా. మరి పల్లెల్లో ఏమన్నా మార్పు వచ్చిందా ఈ 6 నెలల్లో? ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందంటారు? ఇంకెప్పుడైనా ఇంకా మార్పులు ఏమున్నాయి? మార్పులు మామూలుగానే మామూలుగానే ఉన్నాయి.